ఈ వీడియోలో మనందరికీ యూజ్ అయ్యేలాగా కొన్ని టిప్స్ అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియోలో చాలా అంటే చాలా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరే చూసారంటే మీరు కంపల్సరిగా మీకు అన్నీ యూజ్ అవుతాయి. ఓకేనండి. ఇంకైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఎప్పుడైనా జర్నీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫేస్ వాష్ కానీ లేదంటే ఏమైనా షాంపూస్ కానీ ఇలా తీసుకొని వెళ్తుంటాం. అలాగే తీసుకోవడం వల్ల అవి లీకేజ్ అవి బ్యాగ్ అంతా ఖరాబ్ అయిపోతుంది అనమాట. అలా ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఈ ట్రిప్ అయితే ట్రై చేయండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఏం లేదనమాట, మనం ఎక్కడైతే ఓపెన్ అయితే ఉంటుందో అక్కడ ఓపెన్ కాకుండా ప్లాస్టర్ అనేది వేసేసుకోండి. అంతే అనమాట. ఇంకా అసలు ఓపెన్ కాదు మనం తీసేంత వరకు. అసలుకి బ్యాగ్ కూడా అసలుకి నీట్గా అనేది ఉంటుంది అనమాట. ఓకేనండి. ఈ టిప్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ కొట్టండి. ఓకేనండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఖాళీ అయిపోయిన కూర డబ్బాని మాత్రం అసలు పడేయకండి. దీంతో చాలా అంటే చాలా యూజ్ అయితే ఉందన్నమాట. అయితే దీన్ని వచ్చేసి పైనుండి పేపర్ మొత్తం పీకేస్తాను. ఇలా తీసేసిన తర్వాత నార్మల్గా మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి ఇలా అయితే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత దానిపైన ఏమైనా కానీ మనం డ్రా చేసుకోవచ్చు. నాకైతే ఇలా అయితే డ్రా చేసుకున్నాను. నాకైతే అంత పెద్దగా డ్రాయింగ్స్ అయితే రావు అనమాట. అందుకే సింపుల్గా ఇలా అయితే డ్రా చేశాను. ఇంకా అందులో వచ్చేసి షాంపూస్ అలా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇది ఎలా అనిపించింది, నచ్చిందా? నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఎప్పుడు ఆడవాళ్ళకైనా టిప్స్ మగవాళ్ళకి టిప్స్ చెప్పవా అని మా ఆయన అయితే అడిగారనమాట. అయితే మా ఆయన కోసం అని చెప్పేసి నేనైతే ఈ టిప్ అయితే చెప్తున్నాను. ఎప్పుడైనా జర్నీస్కి వెళ్ళేటప్పుడు మాత్రం బెల్ట్ నార్మల్గా హోల్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఏమైనా తీసినప్పుడు మొత్తం బెల్ట్ అంతా వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఇలా హోల్ చేసుకోండి. అలాగే ఉంటుందన్నమాట. మనం తీసేంతవరకు అలాగే అయితే ఉంటుందన్నమాట. చాలామంది మళ్ళీ అడగచ్చు, దీన్ని ఇలా అయితే హోల్ చేసుకున్నారు, మళ్ళీ దీన్ని తీయాలంటే వాళ్ళు టైం వేస్ట్ అని. అది ఏం లేదండి, చాలా ఈజీగా దీన్ని అయితే తీసేయచ్చు. అది ఎలానో చూసేయండి. సింపుల్గా ఇలా అంటే చాలు, రౌండ్గా ఇలా అన్నాం అనుకోండి మొత్తం అనేది వచ్చేస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా జర్నీస్కి వెళ్ళేటప్పుడు ఇలా ట్రై చేయండి. మనందరి ఇంట్లలో ఇలా దంచుకునేది అయితే ఉంటుంది కదా. అయితే మనం దీన్ని నార్మల్గా దంచుకుంటూ ఉంటాం. అలా దంచుకునేటప్పుడు ఏం చేస్తాం, అది ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటుంది. అలాగే మనం అందులో వేసింది ఎగురుతూ ఉంటుంది అనమాట. అలా ఎగిరిపోకుండా ఉండాలంటే మన దగ్గర ఇలాంటి చిన్న చిన్న క్యాప్స్ అయితే ఉంటాయి కదా, వాటిని మిడిల్లో అనేది కట్ చేసుకోవాలి. రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఇలాగని పెట్టి దంచుకున్నాం అనుకోండి, మనం అసలు అందులో ఉన్నట్టు బయటకు ఎగిరిపోకుండా అలాగే ఉంటుంది. మనం దంచేటప్పుడు మాత్రం ఎక్కువ సౌండ్ కూడా రాదనమాట. ఓకేనండి. ఇంకా ఈ టిప్ వచ్చేసి ఇది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయిందనమాట. నేను ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం. అయితే ట్రై చేస్తేనే బాగా వచ్చేసింది అనమాట. ఏం లేదనమాట, ఒక నార్మల్గా పేపర్ గ్లాస్ తీసుకొని అందులో మనకు నచ్చినట్టు హోల్ చేసుకోవాలి. హోల్ చేసుకున్న తర్వాత అందులో వచ్చేసి ధూపం అనేది పెట్టేసుకొని మనం ఇలా కానీ పైన ఇలా కొడుతూ ఉన్నాం అనుకోండి, రౌండ్గా సర్కిల్ తిన్నవి గాల్లో ఎగురుతున్నట్టు ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి. ఇంకా సాక్స్ అనేవి ఉంటాయి కదండి, అవి మనం ఎంత ఉతికినా ఎంత చేసినా కానీ స్మెల్ అనేది వస్తూ ఉంటాయి. అలా స్మెల్ రాకుండా దీన్ని నీట్గా అనేది మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. అదే ఎలానో చూసేయండి. మనం ఏదైనా కానీ సబ్బు అనేది యూజ్ చేసిన తర్వాత ఖాళీ ప్యాకెట్ అయితే ఉంటుంది కదా, అయితే వాటిని మాత్రం పడేయకుండా ఇలా సాక్స్ అందులో పెట్టామనుకోండి, చాలా బాగా అసలుకి స్మెల్ చాలా బాగా వస్తాయన్నమాట. ఇందులో ఒక్కొక్క సాక్స్ అయితే పెట్టేసుకోవాలి. మనం ఎప్పుడైనా కానీ యూజ్ చేసుకోవాలన్నా తీసినామనుకోండి మంచి స్మెల్ వస్తాయన్నమాట. ఓకేనండి. రెండు ఇలాగైతే హోల్ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనండి. ఎవరికైనా అవసరం ఉంటే ట్రై చేయండి. ఇదే కవర్లు సబ్బు కవర్లు కాకుండా మీ ఇంట్లో ఏ కవర్ ఉన్నా పెట్టేసుకోవచ్చు. ఓకేనండి. ఇంకా ఈ టిప్ వచ్చేసి నార్మల్గా సాక్స్ని మనం ఎలా పడితే అలా హోల్డింగ్ చేస్తాం, లేదంటే నార్మల్గా అలా అన్ని తీసేసి ఒక దగ్గర అయితే పెట్టేస్తాం. అలా పెట్టడం వల్ల మన దగ్గర ఎక్కువ సాక్స్ ఉన్నట్టు, అసలు ఎక్కడ పెట్టిన ప్లేస్ ఉన్నట్టు కనిపిస్తాయి అనమాట. అలా ఉండకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఏం లేదనమాట, ఒక సాక్స్ తీసుకొని ఇలా రెండు ఒకటే దగ్గర అనేది పెట్టేసుకొని మిడిల్లో అనేది ఇలా హోల్ చేసుకొని ఈజీగా పైన ఒక హోల్ చేసుకొని ఇలా కింద వచ్చేసి రౌండ్గా చుట్టేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్గా పెట్టేసుకొని అందులో పెట్టేసుకున్నాం అనుకో, సాక్స్ రెండు ఒకటే దగ్గర ఉంటాయన్నమాట. మనం చూడడానికి నీట్గా అనేది పెట్టేసుకోవచ్చు. ఓకేనండి. నచ్చింటే ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈ టిప్ వచ్చేసి మనం ఫోన్ చూడాలంటే ఒక ఫోన్ స్టాండ్ ఉండాలి. లేదనుకోండి మనం ఎక్కడైనా పెట్టామనుకోండి అది పడిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా మనం ఏమైనా వర్క్ చేసుకున్నప్పుడు అలా పడిపోకుండా ఉండాలంటే ఇంట్లోనే సింపుల్గా మనకి రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఫోన్ స్టాండ్ అయితే తయారు చేసుకోవచ్చు. ఒక పేపర్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా హోల్డ్ చేసుకోవాలి. హోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు చూస్తేనే అర్థమవుతుంది. నేను చెప్పేదానికంటే ఈజీగా హోల్డింగ్ చేసుకొని అందులో అనేది ఫోన్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఏ వర్క్ చేసినా కూడా ఫోన్ అనేది చూసుకుంటూ వర్క్ చేయొచ్చు. లేదంటే కింద పెట్టేసామనుకోండి ఫోన్ పడిపోతూ ఉంటుంది. అలా పడిపోకుండా ఇలా అయితే ఉంటుందన్నమాట. ఓకేనండి.
మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఉన్నారనుకోండి, వాళ్ళ టీ షర్ట్లు మనం కొన్ని రోజులు యూజ్ చేస్తేనే ఆ టీ షర్ట్లు అనేది పాత అయిపోతాయి. అవి పాత అయిపోయినాయని చెప్పేసి బయట పడేయకుండా ఇలా అయితే యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. అయితే ఈ టీ షర్ట్ని రివర్స్ అనేది తిప్పేసి తర్వాత పైన అనేది ఒక రబ్బర్ అనేది వేసేసుకోండి. ఇలా రబ్బర్ వేసేసుకున్న తర్వాత మిక్సీకి దుమ్ము అనేది పట్టకుండా అనేది నీట్గా అనేది ఉంటుంది అనమాట. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు దీని అయితే క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకేనండి, చూసారా ఎంత బాగుంటుందో, అసలు దుమ్ము అలాగే పట్టకుండా ఉంటుంది అనమాట. ఈ టిప్ వచ్చేసి మనం కంపల్సరీగా రోజు దీపారాధన అయితే చేస్తూ ఉంటాం. అయితే ఆ కప్పూరం మనము అలాగే పెట్టేయడం వల్ల ఆ కప్పూరం మాత్రం కరిగిపోతూ ఉంటుంది. అలా కరిగిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. అలాగే మనకి ఎక్కువ రోజులు కూడా వస్తాయి అనమాట. అలా కరిగిపోయింది అనుకో, ఒకటే రోజు మొత్తం కరిగిపోతుంది నిదానంగా. అలా కరిగిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయాలన్నమాట. ఏం లేదండి, కొన్ని బియ్యం అనేది ఆ బాక్స్లోకి వేసేసుకొని తర్వాత కొన్ని మిరియాలు అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మనం మూత పెట్టేసుకున్నాం అనుకోండి, కప్పూరం అనేది కరిగిపోకుండా ఉంటుంది. ఇంకా ఈ టిప్ వచ్చేసి మనం ఎప్పుడైనా కానీ ఇలాంటి దారాలన్నీ తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. కుచ్చులకు కానీ లేదంటే మనం మిషన్ కొట్టేదానికి మాత్రం ఇలా తెచ్చుకుంటూ ఉంటాం. అయితే మనం అలాగే ఓపెన్ చేసి పెట్టేసిన తర్వాత ఇలా చిక్కు అనేది పట్టేస్తూ ఉంటుంది. అలా చిక్కు పట్టకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఏం లేదనమాట, మన ఇంట్లో పెద్దవాళ్ళు పెట్టుకునే స్టిక్కర్స్ అయితే ఉంటాయి కదా, వాటిని మనం ఎక్కడైతే ఆ దారం ఉంది కదా ఆ దారం దగ్గర అయితే పెట్టేసుకోవాలి. ఇలా అన్ని దానికి పెట్టేసుకోవాలి. ఇలా అన్ని దారాలకైతే పెట్టేసుకోండి. మనం ఎప్పుడైనా మనకు దారం కావాలి అన్నప్పుడు చిక్కు పట్టకన్నా అయితే ఉంటుందన్నమాట. ఓకేనండి, ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ టిప్ వచ్చేసి చాలా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. అయితే ఇది వచ్చేసి పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఏం లేదనమాట, మన పిల్లలకేసి ఇలాంటి చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ తీసేసుకోవాలి. ఇలా రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్న తర్వాత ఒకటేమో ఇలా రివర్స్లో అనేది పెట్టేసుకోవాలి. తర్వాత ఒక పైన ఏమో తర్వాత నార్మల్గా అనేది పెట్టేసుకోవాలి. ఇలానే మొత్తం అనేది ఇలా మన దగ్గర ఎన్ని రబ్బర్స్ ఉంటే మన చేతికి ఎంత పడుతుందో అనేది చూసుకొని ఒకసారి ఇలా అయితే పైకి అనేది వేసుకుంటూ ఉండాలన్నమాట. మొత్తం ఇలా ఒకటిలాగే వేసేసుకోవాలి. ఇలా వీడియోని మీరు చూస్తేనే అర్థమవుతుంది నేను చెప్పేదానికంటే. ఇలా అయితే వేసేసుకున్న తర్వాత లాస్ట్లో అనేది ఒక చిన్న మూడు అనేది వేసేసుకోండి. తర్వాత మన హ్యాండ్ గన్ పెట్టుకున్నాం కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూసిన